Hello all, welcome back to my channel Home Formula. నేను మీ మౌన. I hope you all are doing fine. కుకింగ్ అంటే ఒక రెసిపీ, ఒక లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కాదు. కుకింగ్ అంటే ఒక ఆర్ట్. మన అమ్మమ్మలు, నానమ్మలు, ఎవరైనా పెద్దవాళ్ళు ఒక వంట వండినప్పుడు దాని టేస్ట్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అవునా కాదా? వాళ్ళకి పర్టికులర్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు. వాళ్ళు చేత్తోనే వేస్తూ ఉంటారు. అదంతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చింది. అండ్ వాళ్ళ చేతి మహిమ అని అంటాము. కానీ మనకి ఇప్పుడు అంత ఎక్స్పీరియన్స్ రావడానికి టైము లేదు, అండ్ మనం నేర్చుకోవడానికి అంత ఓపిక కూడా ఉండదు. సో ఇలాంటి కొన్ని బేసిక్ టిప్స్ మీరు నేర్చుకుంటే మీరు చేసే వంటలు ఇంకా బాగా రావడంతో పాటు కొత్త వంటకాలు కూడా ట్రై చేయొచ్చు. మీలో కొత్తగా వంట స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను కుకింగ్ చేయడం నేర్చుకున్న తర్వాత నాకు హెల్ప్ఫుల్ అనిపించిన టిప్స్ ఈ వీడియో చివరిలో మీకు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఆ టిప్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఈరోజు చేయబోయే వంట చికెన్ 65. రెసిపీలోకి వెళ్ళే కంటే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్పాలండి. ఆ స్టోరీ ఏంటో కాదు, ఈ చికెన్ 65 గురించి. చికెన్ 65 గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటాను. 1965 బుహారీ అనే హోటల్లో ఇది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. ఈ హోటల్ చెన్నైలో ఉంది. ఈ హోటల్లో చాలా పెద్ద మెనూ ఉండేది. సో అదంతా తమిళ్లో రాసి ఉండేది, అండ్ నాన్ తమిళియన్స్కి అది చదవరాకపోయేది. సో అక్కడ 65 అనేది ఐటెం నెంబర్ 65 చాలా ఫేమస్ అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఐటెం నెంబర్ 65 అని ఆర్డర్ చేసేవాళ్ళు. సో అలా కొన్ని ఇయర్స్ తర్వాత అది ఐటెం నెంబర్ 65గా ఉండిపోయింది. చికెన్ 65. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేసేయండి. మేము 500 గ్రాముల చికెన్ థై పీస్ తీసుకున్నాము, ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది బోన్లెస్ కూడా, మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు. ముందుగా ఒక 500 గ్రాముల చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2 గంటల పాటు నానబెట్టండి. అలా నానబెట్టుకున్న దాన్ని వాటర్ మొత్తం తీసేసి ఆ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ 1 ఎగ్. ఇవి కాకుండా ఇంకా 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిమి పెట్టుకోండి, అండ్ 2.5 టేబుల్ స్పూన్ల మైదా, కొంచెం కరివేపాకు, టీ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసుకొని దాంట్లోకి ఆ మసాలాలన్నీ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, మిరియాల పొడి, కరివేపాకు, మిరపకాయలు, ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేయండి. ఇప్పుడు ఎగ్ కూడా యాడ్ చేసుకుందాము. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేయండి. అలా కలుపుకున్న దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండ్ 2.5 టేబుల్ స్పూన్ల మైదా కూడా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకోండి. ఎలా అంటే ఆ మైదా, కార్న్ఫ్లోర్, ఆ ఎగ్ అనేది ప్రతి ఒక్క చికెన్ పీస్కి పట్టాలి. అలా పట్టే వరకు మిక్స్ చేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకూడదు, అలా అని డ్రైగా ఉండకూడదు. చూడండి, అలా మోడరేట్గా ఉండాలి. లూజ్ అవుతే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ ఆర్ మైదా యాడ్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడదాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. సో ఇప్పుడు చికెన్ పీసెస్ని యాడ్ చేద్దాము. మెల్లిమెల్లిగా యాడ్ చేయండి, నూనె చిత్తుతుంది, జాగ్రత్త.
మీడియం ఫ్లేమ్లో ఆ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అలా కాల్చుకోండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి. సో ఇప్పుడు ఆయిల్ లేకుండా నీట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ మిగతా చికెన్ పీసెస్ కూడా రిపీట్ చేసేయండి. ఇది ఆథెంటిక్ చికెన్ 65 రెసిపీ. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా చేస్తారు. మీకు నచ్చితే ఇలా అయినా తినేయచ్చు. కానీ ఇప్పుడు మనము హైదరాబాద్ స్టైల్ ఇంకా స్పైసీగా చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం సీజనింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ కర్డ్. ఈ కర్డ్ వల్ల ట్యాంగీనెస్ అనేది వస్తుంది. ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, సన్నగా తురిమి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, సగం లెమన్, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 పించ్ గరం మసాలా. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాల్సితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయింది. సో ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. అది ఫ్రై అయిపోయాక పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి. దాన్ని ఇంకో నిమిషం పాటు ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఒకసారి అది ఫ్రై అయిపోయాక పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసేసేయండి ఒకసారి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసి 1-2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూసారా, ఆ పెరుగు అనేది చికెన్లోకి మంచిగా పట్టింది. సో ఇప్పుడు లెమన్ని పిండేసి అండ్ కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి. హైదరాబాదీ స్టైల్ చికెన్ 65 రెడీ అయిపోయింది. చాలా యమ్మీ అండ్ చాలా డెలిషియస్గా వచ్చిందండి చికెన్ 65. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చింది అండ్ జ్యూసీగా కూడా ఉంది. చూశారు కదా 2 వెరైటీస్. నాకేమో చెన్నై స్టైల్ అంటే ఇష్టం, మా ఆయనకేమో హైదరాబాద్ స్టైల్ అంటే ఇష్టం. మీకు ఈ 2 వెరైటీస్లో ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు చూస్తుంటే నోరూరుతుంది కదా, ఆలస్యం ఎందుకు, వీకెండ్ వస్తుంది కదా, మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు టిప్ ఏంటంటే, ఈ ఇష్యూ ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు అండ్ ప్రతి ఒక్కరు విని కూడా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ హస్బెండ్ అండ్ ఎవ్రీ బ్రదర్ కంప్లైంట్ చేసే ఉంటారు. ఉప్పు ఎక్కువైందమ్మా, ఉప్పు ఎక్కువైందే అని కంప్లైంట్ చేసే ఉంటారు. అవును కదా, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఇలా కమెంట్ చేసేవాళ్ళు. ఫుడ్ సైన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే మీకు ఈ ఆన్సర్ నచ్చకపోవచ్చు, ఎందుకంటే దీనికి ప్రాపర్ సొల్యూషన్ లేదు కాబట్టి. చాలా టిప్స్ విని ఉంటారు. పొటాటో యాడ్ చేయడం, రైస్ని బాల్స్ లాగా చేసి యాడ్ చేయడం. అలా చేస్తే ఆ గ్రేవీ అనేది పీల్చుకుంటుంది తప్ప సాల్ట్నెస్ అనేది తగ్గదు. లెమన్ జ్యూస్ ఆర్ వెనిగర్ యాడ్ చేస్తే ఆ యాసిడిటీ వల్ల సాల్ట్నెస్ అనేది తగ్గుతుంది, కానీ అది కూడా ప్రాపర్ సొల్యూషన్ కాదు. నిజంగా పని చేసేది ఏంటి అంటే అన్సాల్టెడ్ స్టాక్ ఆర్ ప్లెయిన్ వాటర్ యాడ్ చేయొచ్చు. ఇలా చేస్తే మన గ్రేవీ అనేది డైల్యూట్ అయిపోతుంది. బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే తక్కువ సాల్ట్ యాడ్ చేయడం. టేస్ట్ చూసుకొని ఇంకా సాల్ట్ పడితే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మీరు సాల్ట్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ టిప్ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హోమ్ ఫార్ములా.